పద్మశ్రీ అవార్డుల గురించి డెఫినెట్గా క్వశ్చన్ అండ్ అవర్లను 377లను నేను డెఫినెట్గా నేనైతే రేజ్ చేస్తాను. ఎందుకు చెప్పనా, నాకు అవకాశం ఉంది, సప్లిమెంటరీలో రేజ్ చేయొచ్చు. నేను 377లో 0 అవర్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణలో ఈరోజు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాల్సింది ఉండే బండి సంజయ్ గారు. వాస్తవంగా నేనంటే ఎవరికి ఇస్తావు పేర్లు ఉచ్చరించకుండా ఇలా మనం అడిగింది మనకు 5 అన్నం ఇస్తే బాగుండు, మన రాష్ట్రానికి మనం అడిగిన ఇయ్యలేదన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయకపోవడం కాక ఒక ఇండివిజువల్స్ని వాళ్ళు ఒక ఇండివిజువల్ ఎవరన్నా ఉండని పేర్లు అవసరం లేదు, నేను కూడా మాట్లాడదలుచుకోలేదు పేర్లు. ఇండివిజువల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకు జాతి ఉంటుంది, వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం వల్ల ఏదో నాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ కాదని పదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, చాలా పెద్ద స్థాయిలో ఉండు. ఆయన నేను మాట్లాడినా ప్రజలు క్షమిస్తారు నన్ను. పిల్లగాడు మొన్ననే ఎంపీ అయ్యిండు, కొత్తగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని. ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన అస్సలు తప్పు మాట్లాడొద్దు, ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడినా. కాంగ్రెస్ పార్టీలో తీసుకునే నిర్ణయాలు బయట మనం మాట్లాడుకునే నిర్ణయాలకు సంబంధం ఉండదు. పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరు పార్టీ ఏమి ఆదేశించినా పనిచేయడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు ఏం లేకుంటేనే, నేను ఇప్పుడు ఎంపీగా ఉండి కూడా వీలైనంత మటుకు ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ సోషల్ మీడియాలో కానీ యాక్టివ్గా ఉండి మా పార్టీని డిఫెండ్ చేసుకోగలుగుతున్నా. డెఫినెట్గా నాకు పార్టీ అవకాశం ఇస్తే నేను పార్టీ ఇచ్చేటువంటి ఏ అవకాశాన్నైనా దేన్నైనా నేను యాక్సెప్ట్ చేసి పనిచేస్తాను. దీంట్లో తీవ్రంగా ప్రయత్నం చేయడానికి ఇదేం ఓట్లాడడానికి ఓనిక లేదు. నలుగురు కలిసి లోపల కూర్చొని ఎవరు పార్టీకి పనిచేస్తారో డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ తీవ్రంగా అంటే ఎంపీగా నిలబడి గెలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఒక బ్రీఫింగ్ ఉంది. మేమందరం కూడా ఢిల్లీలో మేమంతా కూడా వర్క్ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కూడా మా 8 మంది ఎంపీలలో అందరం కూడా ఒక్కొక్క మినిస్ట్రీకి సంబంధించి డివైడ్ చేసుకొని వర్క్ మేమందరం కూడా పార్లమెంట్లో క్వశ్చన్ అండ్ అవర్కి ప్రిపేర్ అవుతాం.